ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫైర్ అయ్యారు. కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని పవన్ చెప్పడం సరికాదన్నారు. ఎప్పుడూ తాము ఏపీ సంక్షేమమనే కోరుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర విభజన అడ్డుపడిందంటే ఊరుకోమన్నారు. పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతం గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ వాళ్ళ దృష్టి దాకి కోనసీమలో కొబ్బరి చెట్లు ఉండాలని పోయినాయి అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్. నీకు రోజు హైదరాబాద్ ఏం పని? నీకేం పని హైదరాబాద్? తెలంగాణ వాళ్ళు మేము దృష్టి దాకిస్తుంటే మేము కోనసీమనే దెబ్బతిన్నా అని చెప్తున్నాం. ఏం అహంకారంతో మాట్లాడుతున్నాను? ఈ మూవీస్ ఉన్నా కానీ ఏదున్నా కానీ ఆదరించి ఫ్లాప్ అవుతున్నా కానీ కూడా చూస్తున్నాం హిట్ చేయాలని చెప్పి. అయినా కానీ తెలంగాణ వాళ్ళు రోజు వచ్చేదేమో హైదరాబాద్, ఆర్పు చెప్పుకున్నదేమో హైదరాబాద్. నీ రామ్ చరణ్ గారు అత్తగారు ఏమో తెలంగాణ, అల్లు అర్జున్ అత్తగారేమో తెలంగాణ. తెలంగాణ పిల్లలు కావాలి, తెలంగాణ ఆస్తులు కావాలి. కానీ తెలంగాణ వాళ్ళ ప్రజల్లో నీకు దిష్టి దాకించి కోనసీమలంతా నాశనం చేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? క్షమాపణ చెప్పాల్సిందే, లేకుండా ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తాను. నీకు అంత దమ్ము ఉంటే మగవాడిగా నన్ను చెప్పుకుంటావు కదా, ఇండివిజువల్గా నిలబడి నీ జనసేన అందరినీ నిలబెట్టుకుని వచ్చేసారి ఎన్ని సీట్లు వస్తే చూసుకోవాలి. కానీ మా పైన మాత్రం స్టేట్మెంట్ ఇస్తే మాత్రం మేము ఊరుకోము. మీరు తల దాచుకునే దానికి వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు. జగన్ గెలుస్తేనేమో మీరు వచ్చి ఇక్కడ ఉంటారు, మీరు గెలుస్తేనేమో వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటారు. తల దాచుకునే దానికేమో హైదరాబాద్ అవసరం. కానీ మా పైన ఇట్లాంటి మీరు వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎవరైనా ఉండని.